నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ. ఈరోజు గోల్డ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌తో ఉన్న మరొక వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతున్న గోల్డ్ ధరల్లో మనం నష్టపోకుండా గోల్డ్‌ని ఏ విధంగా తీసుకోవాలి, అలాగే నాకు తెలిసిన విషయాలను మీకు చెప్తానండి. నేను చిన్న ఐటమ్స్ గోల్డ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా నష్టపోయాను, అలాగే లోకల్ షాప్‌లో ఏ విధంగా గోల్డ్ మోసాలు చేస్తుంటారు అనే విషయాన్ని మీకు చెప్తానండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోలు చూస్తున్నట్లయితే ఈ వీడియోను మొదటిసారి ఎవరైనా చూస్తున్నా, అలాగే వీడియోలో చెప్పే విషయాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డాలర్ నేను లోకల్ షాప్లో తీసుకున్నానండి. అసలు ఇది ఏమాత్రం గోల్డ్ లాగానే లేదు. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఇది ప్యూర్ గోల్డేనండి. ఈ డాలర్ చైన్ ఎక్కిచ్చే భాగంలో విరిగిపోవడం వల్ల నేను ఒక లోకల్ షాప్లో ఇది రిపేర్కి ఇచ్చానండి. అప్పుడంతా 1000 తీసుకున్నారు ఇది రిపేర్ చేయడానికి. కానీ రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ యూస్ చేసిన తర్వాత మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోయిందండి. పైన బహుశా గోల్డ్ కోటింగ్ వేసి లోపల వేరే మెటీరియల్ యూస్ చేసినట్టున్నారు. ఈ విధంగా నల్లగా అయిపోయిందండి. అప్పుడు మాకు గోల్డ్ గురించిన అంత అవగాహన కూడా లేదు. అలాగే నేను లోకల్లో ఉండే వేరొక షాప్లో ఒక ఇయర్ రింగ్ సెట్ కూడా తీసుకున్నానండి. అది మళ్ళీ ఎక్స్చేంజ్ చేసినప్పుడు చాలా అంటే చాలా మనీ లాస్ అయిందండి. అది మీకు బిల్తో సహా చూపిస్తానండి. ఎక్స్చేంజ్ చేసినప్పుడు మాకు ఎంత లాస్ అయిందో మనీ. కాబట్టి మనం ఏదైనా గోల్డ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్కి మనం చూసుకోకుండా గోల్డ్ కొంటే చాలా మనీ నష్టపోతామండి. అన్ని లోకల్ షాప్లో ఇలాగే ఉంటాయని కాదు, కానీ మనకు చాలా ఏళ్ల నుంచి నమ్మకంగా ఉన్న తెలిసిన షాపులో తీసుకుంటే మంచిది. అలా కాకుండా కొత్త షాపుల్లో మనం గోల్డ్ తీసుకున్నప్పుడు గోల్డ్ ప్యూరిటీని చెక్ చేసి తీసుకుంటే మంచిదండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఇయర్ రింగ్స్ ఈ మధ్యనే ఖజానా జ్యువెలరీలో పాత ఇయర్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నానండి. డిజైన్ మొత్తం ఈ విధంగా ఉంటాయి. ఇవి ప్యూర్ 22 క్యారెట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి. డిజైన్ మొత్తం ఈ విధంగా ఉందండి. పైన ఫ్లవర్ మోడల్ ఉంది, మధ్యలో చిన్న రెడ్ స్టోన్ వచ్చిందండి. అలాగే కిందంతా చిన్న చిన్న బాల్స్ లాగా ఉంది. అలాగే ఇయర్ రింగ్స్ చివరిలో చిన్న ఫ్లవర్ వచ్చి అందులో చిన్న గుండులాగా డిజైన్ వచ్చిందండి. ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ బిల్ మీకు చూపిస్తానండి. ఈ ఇయర్ రింగ్స్ ఖజానా జ్యువెలరీ షోరూంలో తీసుకున్నానండి. బిల్ ఈ విధంగా ఉంది. ముందుగా నేను ఎక్స్చేంజ్ చేసిన పాత ఇయర్ రింగ్స్ బిల్ చూపిస్తానండి. అవి లోకల్ షాప్లో తీసుకున్నాను అన్నాను కదా, ఆ బిల్లు ఇదేనండి. ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ కస్టమర్ గోల్డ్ అని ఉందండి, అంటే మనం ఇచ్చే గోల్డ్ అని. ఇక్కడ 22 క్యారెట్ అని ఉందండి ప్యూరిటీ. మనం ఏ ప్యూరిటీ గోల్డ్ వాళ్ళకి ఇచ్చినప్పటికీ వాళ్ళు 22 క్యారెట్కి మారుస్తారండి. అంటే అది కరిగిచ్చిన తర్వాత 22 క్యారెట్లోకి మార్చి వేస్టేజ్ అంతా తీసేస్తారండి. నేను ఇక్కడ పాతవి ఏవైతే ఇయర్ రింగ్స్ ఇచ్చానో ఆ వెయిట్ అండి. ఇక్కడ 2 గ్రాముల 560 మిల్లీల వెయిట్ ఉందండి. కానీ వాళ్ళు ప్యూరిటీ అంతా చెక్ చేసిన తర్వాత 1 గ్రాము 536 మిల్లీగ్రాములు మాత్రమే వెయిట్ వచ్చిందండి నాకు. నేను ఎక్స్చేంజ్ చేసిన రోజు గోల్డ్ కాస్ట్ పర్ గ్రామ్ 5,515 రూపాయలు ఉందండి. ఈ బిల్లు 2023 7వ నెలండి. అప్పుడు కాస్ట్ పర్ గ్రామ్ ఇంత ఉన్నింది. ఈ ఇయర్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు నాకు వచ్చిన మనీ మొత్తం 8,471 రూపాయలు ఇచ్చిందండి. అంటే నేను కొన్నది మాత్రం ఆ ఇయర్ రింగ్స్ 2.5 గ్రాములో కొన్నానండి. రేటు కూడా 22 క్యారెట్ రేటే వేశారు. పైగా ఆ ఇయర్ రింగ్స్లో స్టోన్స్ లాంటివి ఏమీ లేదండి, చిన్న రెడ్ స్టోన్ మాత్రమే ఉన్నింది. కానీ ఎక్స్చేంజ్ చేసి అమ్మినప్పుడు మాత్రం 1.5 గ్రామ్ మాత్రమే ప్యూర్ గోల్డ్ అందులో వచ్చింది. ఎందుకంటే ఆ గోల్డ్ 17% ప్యూరిటీతో ఉందని చెప్పారండి. నేను తీసుకున్నది 2.5 గ్రామ్స్ గోల్డ్ అయితే నాకు వచ్చింది 1.5 గ్రామ్ గోల్డ్ అండి. దాదాపు 1 గ్రామ్ గోల్డ్ మనీ నష్టపోయాను. ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్తో కంపేర్ చేస్తే దాదాపు 6,700 వరకు మనీ లాస్ అయినట్లే అండి. ఇప్పుడు మళ్ళీ ఆ గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడానికైనా నేను లోకల్ షాప్లో తీసుకున్నాను కాబట్టి బిల్లులు కూడా అవేమీ లేవండి. వాళ్ళు చేతితో రాసి ఇచ్చిన పేపర్ మాత్రమే ఉన్నింది, అది కూడా పోయింది. దాదాపు 10 సంవత్సరాల కింద తీసుకున్నాను ఆ ఇయర్ రింగ్స్ని. ఆ యొక్క ఇయర్ రింగ్స్ ఫోటో తీసుకోలేదండి. ఒకవేళ ఫోటో ఉన్నింటే ఇక్కడ యాడ్ చేసేదాన్ని. ఇది ఇప్పుడు నేను తీసుకున్న కొత్త ఇయర్ రింగ్స్ బిల్ అండి. ఇక్కడ గోల్డ్ ప్యూరిటీ 22 క్యారెట్ అని ఉంది. ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చి 3 గ్రాముల 170 మిల్లీగ్రాములు ఉందండి. ఈ 300 మిల్లీగ్రాములు స్టోన్ వెయిట్ అండి. ఈ ఇయర్ రింగ్స్ నెట్ వెయిట్ మొత్తం 3 గ్రాముల 110 మిల్లీగ్రాములు ఉందండి వెయిట్. ఇక్కడ VA అంటే వేస్టేజ్ దాదాపు 1/2 గ్రామ్ వరకు వేస్టేజ్ పడిందండి. 540 మిల్లీగ్రాములు వేస్టేజ్ పడింది. ఇక్కడ గోల్డ్ కాస్ట్ 20,129 రూపాయలండి. స్టోన్ కాస్ట్ 157 రూపాయలు పడింది, చిన్న స్టోన్ కాబట్టి. అందులో డిస్కౌంట్ 287 రూపాయలు తీసేశారండి. మిగిలిన 20,000 రూపాయలకు CGST
300, SGST 300 కలిపి మొత్తం నాకు ఈ ఇయర్ రింగ్స్కి అయిన కాస్ట్ 20,600 రూపాయల అమౌంట్ అండి. అందులో నేను పాత ఇయర్ రింగ్స్ ఏవైతే ఎక్స్చేంజ్ చేశానో ఆ 8,471 రూపాయి మైనస్ చేసి మిగిలిన అమౌంట్ 12,129 రూపాయలు పే చేశానండి ఇయర్ రింగ్స్కి. ఇదేనండి నేను ఎక్స్చేంజ్ చేసిన పాత ఇయర్ రింగ్స్ కొత్త ఇయర్ రింగ్స్ బిల్లు. నేను తీసుకున్నది చిన్న జ్యువెలరీ కాబట్టి కొంచెమే మనీ నష్టపోయాము. అదే పెద్ద జ్యువెలరీ అయితే ఎక్కువ మనీ నష్టపోయే వాళ్ళం. కాబట్టి మనం తీసుకునే గోల్డ్ జ్యువెలరీని ప్యూరిటీ ఖచ్చితంగా చెక్ చేసి తీసుకోవాలండి. అది లోకల్ షాప్ అయినా షోరూమ్ అయినా మనం బిల్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. నేను తీసుకున్న ఈ డాలర్కి ఇయర్ రింగ్స్కి ఎంత తేడా ఉందో ఒకసారి చూడండి. ఈ విధంగా ఎవరు నష్టపోకూడదని ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళలో చాలా మందికి గోల్డ్ గురించిన అవగాహన లేదండి. గోల్డ్ అనేది చాలా ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకునే జ్యువెలరీ కాబట్టి నాకు తెలిసిన విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఎవరికైనా ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేసి తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ముందు ముందు మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. ఈ ఛానల్లో కుకింగ్ వీడియోస్, ఇంకా గోల్డ్కి సంబంధించిన వీడియోస్, కిచెన్ టిప్స్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ కాకుండా ఉండాలంటే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక యూస్ఫుల్ అయిన వీడియో మళ్ళీ మేము ముందుకు తెస్తానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.